నీకు చెస్ట్లో పంప్ కావాలంటే ఈ వేరియేషన్ని యాడ్ చేసుకో. ల్యాండ్ మ్యాన్ ప్రెస్ అంటారు దీన్ని. నీది చేసినావు అనుకో సూపర్ పంప్ వస్తుంది నీ చెస్ట్లో. ఒక్కసారి ట్రై చేయి. అండ్ ఇంకోటి, నువ్వు ఒక 2 వేరియేషన్ చేసినాక ఈ వేరియేషన్ని పర్ఫామ్ చేయి. చూడు ఇలా నీస్ మీద ఇట్లా స్టాండ్ అయ్యి ఇలా స్లో అండ్ కంట్రోల్ రేప్ చేయాలి ఇది. ఓకే, స్క్వీజ్ అండ్ స్ట్రెచ్. అండ్ ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఇట్లా కూర్చొని ఇట్లా చేసినావు అనుకో నీ షోల్డర్ ఇన్వాల్వ్ అయిపోతుంది ఇక్కడ. సో ఇది రాంగ్. ఓకే, ఇలా చేయాలి, స్లో అండ్ కంట్రోల్. ఓకే, అండ్ ఇందులో మోడరేట్తో స్టార్ట్ చేసినాక నీకు లైట్ అనిపించింది అనుకో, నువ్వు వెయిట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. లేదా అదే వెయిట్తో చేయొచ్చు. ఒకవేళ నీ దగ్గర ల్యాండ్మెన్ ప్రెస్ అవైలబుల్ లేదనుకో, నేను దీనికి ఆల్టర్నేటివ్ కూడా చూపిస్తా. సేమ్ రిజల్ట్ ఉంటుంది, సేమ్ పంప్ ఉంటుంది. ఇదా చూడు, ల్యాండ్మెన్ రోకి ఆల్టర్నేట్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ సూపర్ సెట్ ఉంటుంది. కరెక్ట్ చూడు, బార్బెల్ ఇలా హోల్డ్ చేసినాక చూడు, ఎప్పుడైతే మనం వర్కౌట్ పర్ఫామ్ చేస్తామో ఇట్లా మన ఎగ్జాక్ట్ అప్పర్ చెస్ట్ మీద రాకుండా కొంచెం పైన తీసుకోవాలి. ఇట్లా కొంచెం ఇట్లా పైన తీసుకొని ఇట్లా స్లో అండ్ కంట్రోల్ రేప్ రావాలి ఇట్లా. ఓకే, ఇది ఒక 12 to 15 రేప్స్ చేయి. అయిపోగానే వెంటనే చూడు, ఇలా ప్లేట్ తీసుకో, లైట్ వెయిట్ 2.5 ప్లేట్ తీసుకొని నీ నీ పామ్ ఉంది కదా, నీ పామ్తో ఇలా పట్టుకోవాలి. ఓకే, ఇలా పట్టుకొని చూడు, ఎగ్జాక్ట్ కరెక్ట్ చూసి నేర్చుకో. ఇట్లా పట్టుకొని అప్ స్లోలీ అండ్ డౌన్, స్లో అప్, స్లో డౌన్, స్లో అప్, స్లో డౌన్. నువ్వు ఇలా పర్ఫామ్ చేసినావు అనుకో నీ మజిల్ మ్యాన్ కనెక్షన్ కూడా పెరుగుతుంది అండ్ మస్తు పంప్ వస్తుంది నీ చెస్ట్లో. ఓకే, కరెక్ట్ చూసి నేర్చుకో, కరెక్ట్గా చేయి. చలో, మళ్ళా కలుద్దాం.